రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక రాజధానిగా బాసిల్లుతున్న విశాఖలో భారీ కుదుపు వచ్చింది. జిల్లా యంత్రాంగం, ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంకా జీవీఎంసీలో భారీ స్థాయిలో బదిలీలు జరగడం చర్చనీయాంశం అయింది. కీలక పోస్టింగ్ల బదిలీల వెనుక కూటమి ఎమ్మెల్యేల హస్తం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్న అధికారులను వారు కోరుకునే శాఖలోకి బదిలీ చేయించడం ఆనవాయితీగా రావడం తెలిసిందే. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో పోస్టింగ్ కోసం అధికారుల్లో ఎంతో డిమాండ్ ఉంటోంది. జిల్లా యంత్రాంగంలో ఎంతో కీలక శాఖ అయిన రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. మొత్తం 12 మంది తహసీల్దార్లకు బదిలీలు జరగడం తెలిసిందే. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ వీఆర్ఓలు కలిపి ఏకంగా ఒకేసారి 150 మందికి బదిలీ కావడం విశేషం. అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగాయి. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చిన సిఫారసు లేఖలు ఎక్కువ కావడంతో జిల్లా ఉన్నతాధికారులకు ఎక్కడా లేని తలనొప్పి వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ఒకే పోస్టుకి 2 లేదా 3 అధికారులను ప్రజాప్రతినిధులు సిఫారసు చేయడం గమనార్హం. ఇక ఈ నెల 10వ తేదీ నుంచి ప్రభుత్వ బదిలీల మీద నిషేధం వచ్చి పడింది. సింహాచలం గోడ కూలిన ఘటన నేపథ్యంలో ఈ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో జరిగిన ఉద్యోగుల బదిలీల్లో భాగంగా సింహాచలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులు ఇతర దేవస్థానాలకు బదిలీ అయ్యారు. సింహాచలం దేవస్థానం ఈఈబి రాంబాబును విజయవాడ దేవస్థానానికి బదిలీ చేశారు. ఏఈ డివిఎస్ రామరాజు, జూనియర్ అసిస్టెంట్ కె కార్తీక్ నాగ్, సీనియర్ అసిస్టెంట్ బి అనురాధలను విశాఖలోని కనకమహాలక్ష్మి దేవస్థానంకి బదిలీ చేశారు. సూపరింటెండెంట్ పి సునీల్ కుమార్ అరసవెల్లి దేవస్థానానికి బదిలీ అయ్యారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ డి వెంకటరమణను అరసవెల్లి దేవస్థానానికి బదిలీ చేశారు. జూనియర్ అసిస్టెంట్ బి బాల భాస్కర సాయిని అరసవెల్లి దేవస్థానానికి బదిలీ చేశారు. ఈ ఉద్యోగులను దేవస్థానం ఈవో వి త్రినాథరావు ఇప్పటికే రిలీవ్ చేశారు. జీవీఎంసీలో జరిగిన బదిలీలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక్కడ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన పి శివప్రసాద్ రాజు గత నెల 31న పదవీ విరమణ చేయడం తెలిసిందే. దీంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిఈ కె వేణుగోపాల్ ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది. అలాగే విఎంఆర్డీఏ చీఫ్ ఇంజనీర్ వినయ్ కుమార్ కూడా ఈ పోస్టు మీద బాగానే ఆశలు పెట్టుకున్నారని టాక్. కట్ చేస్తే ఎవరూ ఊహించని విధంగా జీవీఎంసీ ఎస్సీ పల్లం రాజు ఇన్ఛార్జి సిఈగా నియమితులు కావడం విశేషం కాగా, ఇతని మీద ఏసీబీ కేసు ఉన్న తరుణంలో ఎంతో కీలకమైన సిఈ పోస్టులో ఇతన్ని నియమించడం తీవ్ర కలకలం రేపుతోంది. తెర వెనుక ఒక ప్రజా ప్రతినిధి చక్రం తిప్పుతున్నందునే పల్లం రాజుకి పోస్టింగ్ ఇచ్చినట్టు ఇంజనీరింగ్ విభాగంలో ప్రచారం జరుగుతోంది.